తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్ నిర్వహించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా జిల్లాకు ఎవరు వచ్చినా, సీఎం గారు వచ్చినా, డిప్యూటీ సీఎం వచ్చినా, మంత్రులు వచ్చినా, అసలు తెలంగాణ 10 ఏళ్లలో ఏం చేయలేదు. తెలంగాణ మహబూబ్నగర్కు పాలమూరుని ఎండగట్టిండ్రు, పాలమూరులో ఏం జరగలేదని అంటే మాట్లాడడము ఆశ్చర్యం వేస్తుంది, ప్రజలకు ఆశ్చర్యం వేస్తుంది. అసలు తెలిసి మాట్లాడుతున్నా తెలియదు, ఎన్ని అబద్ధాలు చెప్పినా కనీసం కళ్ళ ముందర కనిపిస్తలేదని అడుగుతా ఉన్నాను. ఇన్ని లక్షల ఎకరాల పంటలు ఎట్లా పండినాయి? మేము కంప్లీట్ చేయందే. మరి మీ హయాంలో శంకుస్థాపనకే పరిమితమైనటువంటి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ నీళ్ళు మేము వచ్చినాక వచ్చినాయా? మీరు నీళ్ళు ఇచ్చిండ్రా? ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చిండ్రు? ప్రజలకు వివరించాలి కదా. నెట్టెంపాడు కానీ, భీమా కానీ, కోయిల్ సాగర్ కానీ, కాలువలు కానీ, ఇవన్నీ మీరు ఏం చేయండి ఆటోమేటిక్గా కంప్లీట్ అయినాయా? మీరు నిధులు ఇచ్చిపోయినరా? తెలంగాణ ఉద్యమం జై తెలంగాణ అన్నప్పుడల్లా శంకుస్థాపనకే పరిమితమైంది. ఆర్డీఎస్ దగ్గర తూములు బద్దలు కొట్టి తీసుకుపోతాం, బాంబులు వేస్తామన్నప్పుడు కూడా ఎవరు మాట్లాడలేదు. పోతిరెడ్డిపాడు అటు సైడ్ తోక్కుంటే అనుమతులు లేకుండా, కానీ ఇక్కడ ఎండగొట్టిరు. సమైక్యాంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ముఖ్యమంత్రి పాలమూరు దత్తత అనేది తప్ప దివాలా తీయించారు. మేమేం చేయలేదు అనుకున్నాం. మరి మీరేం చేసింది చెప్పండి? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో ఏం జరిగింది? ఏం అభివృద్ధి జరిగింది? తొంభై శాతం పూర్తయినటువంటి పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కేవలం ఒక 10% కంప్లీట్ చేస్తే నీళ్ళు వస్తాయి. మరి ఆ 10% ఎందుకు కంప్లీట్ చేస్తలేదు? ఇంకెన్ని రోజులు అవుతుంది? ఇవాళ మోటార్లు రెడీగా ఉన్నాయి, మోటార్ ఆన్ చేసినాం. పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ ఆసియా ఖండంలోనే అతిపెద్ద సర్జిపూల్, అది ఆసియా ఖండంలోనే. పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ యొక్క సర్జిపూల్ ఆసియా ఖండంలోనే అతిపెద్ద సర్జిపూల్, అది హైయెస్ట్ పవర్ఫుల్ మోటార్స్. అవి జస్ట్ ఆన్ చేస్తే నీళ్ళు వచ్చి అన్ని రిజర్వాయర్లు 5 రిజర్వాయర్లు ఉండేటివి. కానీ పాలెంలో పంపులు మునిగిపోతే, పంప్ హౌస్ మునిగిపోతే కనీసం ఇరిగేషన్ మంత్రి గారు పక్కకెచ్చిపోయింది కానీ దిగి చూద్దామని కూడా చూడలేదు. అది చిత్తశుద్ధి అనేది. సంబంధించిన శాఖ మంత్రి కనీసం దాన్ని పట్టించుకోలేదు. ఎస్ఎల్బీసీలో ఇప్పటికి కూడా శవాలు బయటికి తీయలేకపోయారు. ఏ అనుమతితో మళ్ళీ మీరు ప్రారంభించారు?